ఎన్టీఆర్ నీల్ షూట్ క్యాన్సెల్ ఇదేంటిది కొత్త అప్డేట్ ఇస్తావు అనుకుంటే ఇలాంటి షాకింగ్ విషయాలు చెప్తున్నావు అని చెప్పి అందరు కూడా అనుకోవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ వచ్చేసి జోర్డాన్ లో జరుగుతుందని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అమెరికా అలాగే ఇరాన్ మధ్య అయితే వార్ అయితే ఉండబోతున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా కొన్ని వారాల్లో వచ్చేసి అమెరికా వార్ అయితే ప్రకటించవచ్చు ఇరాన్ మీద. మరి ఎన్టీఆర్ నీల్ ఈ ఇరాన్ కి ఈ అమెరికాకి మధ్య ఈ ఇంటర్నల్ షూటింగ్ కి ఏంది ఇబ్బంది అండ్ అలాగే ఈ జోర్డానికి ఉన్న కనెక్టివిటీ ఏంది అని చెప్పి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఆ తమ్ముని అలా పెట్టాను అనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మ్యాటర్ లోకి వెళ్తే అమెరికా వచ్చేసి ఇరాన్ కి ఒక అగ్రిమెంట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఏంటంటే అమెరికా వచ్చేసి ఇరాన్ శాటిలైట్ లో చూస్తే వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నట్లు అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి శాటిలైట్ ఇమేజ్ అయితే కనిపించాయి. సో అమెరికా అనేది ఎవరైనా కానీ అణుబాంబులు తయారు చేస్తే ఈ న్యూక్లియర్స్ తయారు చేస్తే అంత ఈజీగా ఊరుకోదు. మన ఇండియా తయారు చేసినప్పుడు కూడా మనకు కూడా వార్నింగ్ ఇచ్చింది అప్పట్లో. అప్పుడు ఇందిరాగాంధీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి రివర్స్ కొట్టింది పంచులు. ఇప్పుడు చూసుకుంటే ఈ ఇరాన్ కూడా చిన్న దేశం అయినప్పుడు కూడా ఈ న్యూక్లియర్స్ అనేవి తయారు చేయడానికి మొత్తం రౌండ్ అప్ ప్లాన్ అయితే వేసుకున్నారు. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో తయారు కూడా చేస్తున్నారు. సో దీన్ని ఆపేయండి అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళని కోరగా వాళ్ళు వచ్చేసి మేము ఆపము, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా వాళ్ళైతే రివర్స్ లో మాట్లాడుతున్నారు ఇరాన్ వాళ్ళు. సో ఇప్పుడు అమెరికాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమెరికా ఒక్కదానికే కాదు మొత్తం అన్ని దేశాలు కూడా ప్రాబ్లమే ఇరాన్ అనేది బాంబులు తయారు చేస్తే. ఎందుకంటే అక్కడ ఆయిల్ తయారయ్యే ప్రదేశం, అక్కడ ఇలాంటి బాంబులు తయారు చేస్తే మొత్తం వరల్డ్కే ఇబ్బంది కలగవచ్చు. అండ్ అలాగే ఇన్ని రోజులు అమెరికా చెప్పినట్లు విన్న ఈ దేశాలు ఒక్కసారిగా అమెరికా మాటలు కూడా వినకుండా ఈ సౌదీ అరేబియా, ఈ దుబాయ్, ఈ చిన్న చిన్న దేశాలు కూడా ఇంకేం చేస్తే మేము కూడా తయారు చేసుకుంటాం మా దేశం కోసం అని చెప్పి వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు. సో అప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అలాగే ఈ ఇజ్రాయెల్కి దేశానికి సపోర్ట్గా మన అమెరికా ఉండడం వల్ల సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తయారు చేయకుండా ఉండాలి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది. బట్ అక్కడున్న ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు వచ్చేసి మేము వారికైనా రెడీ అవుతాం కానీ మేము ఆపమని చెప్పి అయితే అంటున్నారు. సో ఇప్పుడు అమెరికా వచ్చేసి ఈ ఫిబ్రవరి 21 కల్లా వారు అంటే మొత్తం ఒక 60 జెట్లు మొత్తం అన్ని అయితే సౌదీ అరేబియాకి అయితే పంపించడం జరిగింది ఈ వార్కి రెడీగా ఉండడానికి కోసం. సో ఈలోగా వాళ్ళు ఏదైనా విత్డ్రా చేసుకుంటారా, కంట్రోల్ అవుతారా, లేకపోతే వాళ్ళైతే వారు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఫిబ్రవరి 21 కల్లా ఎటోలోగా తేలుస్తుంది అని చెప్పి అయితే వినిపిస్తున్న న్యూస్. సో ఇప్పుడు ఇంటర్నీల్కి వచ్చిన ప్రాబ్లం ఏందని అంటే మాత్రం ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జోర్డాన్ అనే ఈస్ట్ అరబిక్ పక్కన జరుగుతుంది. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, అండ్ పక్కన ఇజ్రాయెల్ ఉంది. సో ఈ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు అవడం వల్ల పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు వార్ వేలకు అమెరికా కానీ ఈ ఇరాన్ మీద ప్రకటిస్తే ఈ ఫైట్ జెట్లు కానీ లేకుంటే ఈ విమానాలు కానీ యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ కూడా ఈ జోర్డాన్ మీద నుంచే వెళ్ళాలి. అలాగే ఈ ఇరాన్ కూడా ఫైట్లు ఏమైనా చేస్తే ఈ వార్లు అనేవి చేస్తే న్యూక్లియర్స్ అని ఏదైనా బాంబులు వేస్తే అవి కూడా ఈ జోర్డాన్ మీద నుంచే వెళ్ళాలి. అనుకోకుండా ఏదైనా ఒక బాంబు అక్కడ పడితే జోర్డాన్లా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది కలగవచ్చు. సో జోర్డాన్ గవర్నమెంట్ అంటుంది మీరు వార్ చేసుకోండి కానీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మేము ఎవరు కూడా సపోర్ట్ చేయము, ఎవరు కూడా మా బేస్లోకి రానివ్వం అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఇంటర్నల్ షూటింగ్ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్కే చెప్పాలి ఒకవేళ వార్ స్టార్ట్ అయితే. ఎందుకంటే వార్ అనేది ఎంత విధంగా ఉంటుంది అనేది మనము పరిగణన వేయలేం కదా, ఎంత 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 స్కేల్లో ఉంటుంది అనేది అయితే. సో ప్రస్తుతానికి అయితే ఇంటర్నల్ మూవ్ టీం కూడా తొందరగా షూట్ కంప్లీట్ చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మార్చ్ వరకు అయితే షూటింగ్ అక్కడ చేయాలి. మరి ఏం జరుగుతుంది అనేది అయితే అప్కమింగ్ డేస్లో అయితే తెలుస్తుంది. సో మోస్ట్లీ అయితే షూటింగ్ క్యాన్సిల్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ అనివార్య కారణాల వల్ల అక్కడ ఇంకా ఎక్కువగా ఇబ్బంది కలిగితే మాత్రం చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మన RRR మూవీ నాటు సాంగ్ వచ్చేసి ఫస్ట్ టైం ఫారెన్లో చేశారు. అది కూడా ఉక్రెయిన్లో చేస్తారు. అప్పటికి ఉక్రెయిన్లో వార్ కూడా జరుగుతుంది. అలాంటి టైంలోనే ఉక్రెయిన్కి వెళ్ళి మరీ అయితే వీళ్ళు షూటింగ్ చేశారు. ఆ టైంలోనే వార్కి జరుగుతున్న టైంలోనే, అది కూడా ఉక్రెయిన్ దేశంలోనే. మరి జోర్డాన్ వేరే కంట్రీ, వాటికి వీటికి పెద్ద సంబంధం లేవు. బట్ వీళ్ళు క్యాన్సిల్ చేసి వస్తారంటే రారని చెప్పి అనుకుంటున్నాను. మరి చూద్దాం, షూటింగ్ యథావిధంగా కంప్లీట్ అవ్వాలనేది కోరుకుందాం. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. వారు జరగకూడదని చెప్పి కోరుకుందాం. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.